ఎగ్ కర్రీ చేయాలంటే ఇలా ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టి ఇలా ఘాట్లు పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి పసుపు సాల్ట్ కారం వేసేసి అలా కలిపి ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసి ఇలా ఫ్రై చేసి తీసి మరొక ప్యాన్ పెట్టి నూనె పోసి చెక్క లవంగ యాలకులు స్టార్ పువ్వు బిర్యానీ ఆకు మిరియాలు ధనియాలు ఇవన్నీ వేసాక జీలకర్ర కూడా వేసి ఇలా వేగనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకునేసి ఇలా ఫ్రై అయ్యాక జీడిపప్పు ఎండుమిరపకాయలు అల్లం ముక్కలు వెల్లుల్లి రెమ్మలు వేసుకునేసి ఇలా ఫ్రై చేసి టమోటాలు కూడా వేసి కొత్తిమీర కొంచెం వేసుకునేసి పుదీనా కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుని సాల్ట్ వేసేసుకుని కారం ఇవి వేసాక కాస్త ఇలా బాగా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేసి ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఆ తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి ఇలా వేగనిచ్చి ఫ్రై చేసిన కోడిగుడ్లు వేసి ఆ తర్వాత పెరుగు కూడా వేసి ఇలా కలిపి బాగా మరిగాక నీళ్లు పోసి కాస్త కలిపి ఉడికించుకునేసి ఆ తర్వాత కొత్తిమీర జల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.